ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకొని తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. దాదాపు 2 దశాబ్దాల్లో తొలిసారి అమెరికాకు ప్రయాణించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎన్టీటీఓ నివేదిక ప్రకారం జూన్ 2025లో యుఎస్ వెళ్లే వారి సంఖ్య 2.1 లక్షలకు పడిపోయింది. జూన్ 2024తో పోలిస్తే ఈ ఏడాది 8% తగ్గింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని, ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా కేసును సీబీఐకి అప్పగించకుండా ఆదేశించాలని కేసీఆర్, హరీష్ తరపు న్యాయవాదులు కోరారు. భారీ వర్షాలకు టీజీఎన్పీడీసీఎల్కి ₹25.19 కోట్ల నష్టం వాటిల్లింది. 15 సర్కిళ్లలో 7,348 స్తంభాలు విరగడంతో ₹3.67 కోట్లు, 440.88 కిలోమీటర్ల తీగలు తెగడంతో ₹2.31 కోట్లు, 1921 ట్రాన్స్ఫార్మర్లు పాడవడంతో ₹19.21 కోట్ల నష్టం ఏర్పడింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ₹20.77, కామారెడ్డిలో ₹2.9 కోట్లు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 2 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో యూరియా కష్టాలు తీరడం లేదు. సరిపడా సరఫరా లేకపోవడంతో వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులు నిరీక్షిస్తున్నారు. మహబూబాబాద్ కేసముద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో ఇవాళ ఉదయం రైతు వేదిక వద్దకు అన్నదాతలు భారీగా తరలి వచ్చారు. దీంతో టోకెన్ కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. అటు సిద్దిపేట, కుక్కునూరుపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలి.